ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఎంపీలతో విందులో పాల్గొన్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఆ తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలవనున్నారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ సంబంధిత శాఖల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారని సమాచారం. ఇక విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక ఆయన పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వెరీ గుడ్ మార్నింగ్. చంద్రబాబు ఢిల్లీలో పర్యటన కంటిన్యూ అవుతుంది కదా, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమికి సంబంధించి అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. నిన్న 7:45 గంటలకి ఢిల్లీలో దిగిన చంద్రబాబు నాయుడు నైట్ ఢిల్లీలోనే బస చేశారు. ఉదయం నుంచి కార్యక్రమాలు మొత్తం కూడా షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే విధంగా కూడా మొత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారో, పదవి బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే, దాదాపు పదవి బాధ్యతలు తీసుకున్న 2-3 రోజులకే పోలవరం పర్యటన చేశారు. పోలవరం పర్యటనలో పూర్తిగా దయా వాళ్ళు దెబ్బతింటాం కానీ, అలాగే ఎక్కడైతే కాంట్రాక్టర్లు డబ్బు తీసుకొని వర్క్ గురించి నెమ్మదిగా చేసుకున్న పనులు కానీ, అలాగే ఏదైతే పోలవరం నిర్వాసితులకు రావాల్సిన డబ్బులు కానీ, అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్లేస్మెంట్స్ గురించి కానీ, అలాగే కాంట్రాక్ట్స్ మొత్తంగా చూసుకుంటే పోలవరం గురించి కూడా పూర్తి విచారణ చేశారు. పోలవరం గురించి పూర్తిగా ఒక ఫైల్ అయితే రెడీ చేసుకున్నారు. అలాగే మరికొద్ది రోజులు ఆగిన తర్వాత 3 రోజుల గ్యాప్ తో మరలా అమరావతి మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. అమరావతికి సంబంధించి కూడా అమరావతిని ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి, అమరావతి ఎక్కడెక్కడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లకుండా ఆగిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అమరావతిని ఎంత మడుకు అభివృద్ధి చేశారు రాజధాని ప్రాంతంలో అనేది కూడా మొత్తం చూసుకున్నారు. అయితే అమరావతి మొత్తం కూడా అడవిమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఆదేశించారు. ఆగమేఘాల మీద కూడా నిన్న ఉదయం ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతాన్ని ఎక్కడైతే సెలెక్ట్ చేశారో, అమరావతి ప్రాంతంగా రాజధాని ప్రాంతంగా సెలెక్ట్ చేసిన ప్రాంతాన్ని మొత్తం కూడా 4 రోజుల్లో పూర్తి స్థాయిలో మొక్కలు కూడా మొత్తం చేసేయాలని చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ 4 రోజులు ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పూర్తి స్థాయిలో మంత్రులతో కలిపి, అధికారులతో కలిపి, ఎన్డీఏ కూటమి నేతలతో అందరితో కూడా కలిపి పోలవరాన్ని సందర్శించినట్టే అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్శించిన నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఏది కావాలనేది కూడా అధికారులతో మొత్తం విచారణ చేపించి మొత్తం కూడా దానికి సంబంధించి ఒక ఫైల్ రెడీ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే అమరావతిని అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి అమరావతి రాష్ట్రంలోనే రాజధాని, అమరావతి రాజధాని అంటే రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా కూడా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. అలాగే దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అంటే అందరూ నిగరిపోయేలాగా అభివృద్ధి చేయాలనేది అయితే ధ్యేయంగా అయితే ముందుకు అడుగులేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క శాఖకు సంబంధించి కూడా ఏదైతే మంత్రి పదవులు ఇచ్చారో, మంత్రి పదవులు ఇచ్చిన అన్ని శాఖలతో కూడా కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ శాఖకు సంబంధించి మంత్రులతో గాని, అలాగే ఆ శాఖకు సంబంధించి ఉన్నత అధికారులతో గాని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి శాఖకు సంబంధించి కూడా ఎంత లోటు బడ్జెట్ ఉంది, శాఖకు సంబంధించి ఎంత
ఈ నిధులు అవసరం ఉందనేది కూడా విచారణ చేపట్టారు. నాగేశ్వరరావు మోదీ 1.0 ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కేంద్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏమొస్తుంది అని ప్రతి బడ్జెట్ లో కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ గత 10 ఏళ్లుగా బడ్జెట్ లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రముఖంగా చెప్పుకోవడానికి కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో నిధులు కావచ్చు, విభజన హామీలు కావచ్చు అమలైనటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కనిపించలేదు. ఏంటి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆశతో ఉన్నారు? ఎందుకంటే ఇంకా 10 ఏళ్ళు అయిపోయినా కూడా రాజధాని నిర్మాణం లేకపోవడం కావచ్చు, ఇతర సమస్యలన్నీ అలానే ఉండడం కావచ్చు. ఇప్పుడైనా అంటే కొంత ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది అనేటటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా కొంతైనా ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్ర ప్రభుత్వం చూసి ఆలోచన చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా శివ. ఏదైతే మొదటిసారి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధానంగా బీజేపీకి టీడీపీకి పొత్తు పొసక విడిపోయిన పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇవ్వలేదనేది ఓ పక్క కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ కి సంబంధించి మేము 6,000 కోట్లు 4,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరో పక్క టీడీపీ ₹1 కూడా విడుదల చేయలేదు అంటున్నారు. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని అడిగిన సందర్భంలో దాని గురించి కూడా కేంద్రం ఏం మాట్లాడని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో నుంచి పక్కకు వచ్చిన పరిస్థితి. అలాగే నేడు చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కీలకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భాగస్వామ్యంగా పోషించాడు. నేడు భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉండి ప్రధానమంత్రిగా కూర్చున్నారంటే దానికి ప్రధాన కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన 21 ఎంపీ సీట్లతోనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా ప్రధాని కూడా పలు సందర్భాల్లో, బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతే ఇంకా మరెప్పుడు భవిష్యత్తులో కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా రాత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీలు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. విందు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈసారి మనం ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక నిధులు తెచ్చుకునే పక్షంలో ఇంకెప్పటికీ డెవలప్ కాదు. మన తరము ఆంధ్రప్రదేశ్ కి చేయకపోతే ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ కి చేయలేరు. ప్రతి ఒక్కరు దీనికి కంకణం కట్టుకొని పని చేయాలనేది కూడా రాత్రి విందులో పాల్గొంటా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాత్రమే చర్చించుకున్నారనేది సమాచారం శివ. అయితే మొత్తానికి తీసుకుంటే ఈ రోజు ఉదయం 10:15 మోదీతో సమావేశం కానున్నారు. మోదీతో సమావేశం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ భౌతికం ఏందనేది కూడా తేలనుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈసారి ఖచ్చితంగా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి గతంలో టీడీపీ ప్రభుత్వం మొదటగా విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ నిధులు ఇచ్చినా కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాగా నిధులు పంపించిన సంగతి కేంద్రం నుంచి తెలిసిన సంగతి. అలాగే నేడు కూడా చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి అని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం 10:15 నరేంద్ర మోడీతో సమావేశం అయిన తర్వాత కూడా రక్షణ హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు. అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి గాని, రవాణా శాఖ మంత్రి గాని, గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను అయితే ప్రధానంగా కలవనున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీల పరంగా కూడా కుంటుపడిన పరిస్థితి తెలిసిందే. పంచాయతీలు నిర్వీర్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలాగే ముఖ్యంగా పంచాయతీలు డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా రూరల్ డెవలప్మెంట్ జరిగిందనంటే రాష్ట్రం డెవలప్ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పంచాయతీలకు సంబంధించి నిధులు పెద్ద మొత్తంలో అడగటానికి కానీ, అలాగే పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రధానంగా కాలువలు, డ్రైనేజీలు, విద్యుత్తు, మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పట్టణాభివృద్ధికి సంబంధించి మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా కలవనున్నారు. అలాగే గ్రామీణానికి సంబంధించి కూడా కలవనున్నారు. రూరల్ డెవలప్మెంట్ కూడా సంబంధించి కలవనున్నారు. అయితే రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవనున్నారు. ఆమెతో కలవటంతో, నిర్మలా సీతారామన్ కలవటంతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బడ్జెట్ గురించి కానీ, రేపు బడ్జెట్ కీలక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కీలకంగా సహాయం చేయాలని, పెద్ద మొత్తంలో సహాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అప్పులలో కూరుకుపోయిందని, 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం జరిగి
అప్పులను చేశారని ఆ ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఇబ్బందికర పరిస్థితి కానీ సంతోషంగా ఉన్న మనిషి లేరని కానీ పూర్తిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించే పరిస్థితి ఉంది. అయితే ప్రధాని మోదీ సంబంధిత శాఖల వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రతి ఒక్క మంత్రి దగ్గర కూడా ఆ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విధ్వంసం పైనే ఎక్కువ ఆయన అక్కడ వివరించినట్టున్నారు. దాని మీద నిధులు కూడా రాబట్టే పరిస్థితి అయితే కనపడతా అవుతుంది. అయితే సంబంధిత శాఖల వద్ద సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా పూర్తిగా నివేదిక అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తా ఉంది శివ.